హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ అయితే నేనైతే బెంట పవర్ ట్రిప్ అయితే ఆడుతున్నా. సో 6 months బ్యాక్ అయితే నేనైతే వీడియో పెట్టాను. సో ఓకే, మరి వీడియో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మరి లాస్ట్ ఎపిసోడ్లో మీరైతే చూసుకున్నట్టయితే మనమైతే ఇక్కడ నుంచి అయితే చెప్పారనమాట. సో ఒక మేయర్ అయితే వచ్చాడు కదా. సో మన నుంచి హెక్స్ అయితే మన బెంటెన్స్ అన్నీ అయితే తీసుకున్నాడు. సో ఆ బెంటెన్స్లో మనకైతే హీట్ బ్లాస్ట్ అయితే దొరికిపోయాడు. ఏంటో ఇది వాయిడ్ రన్స్. ఓ మై గాడ్, సమోసాలు వచ్చేసాయి. సమోసా ఇంకా బార్బిక్యూస్ని ఇద్దరిని చంపేసాడే. రే సామడ్రా రే, సమోసాలు బార్బిక్యూలు అయ్యండి. రే 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 సమోసా అయ్యండి రే. మోటుకిసే మోటో వేసేస్తాడు అనుకోండి. ఆయన ఎందుకులే చిన్న చిన్న సమోసాలు మోటో ఎందుకు వేస్తాడు అనేసి నేనే వేసేస్తున్నా. ఆగే సమోసా నీకు కూడా పెట్టాలా? ఇగో తీసుకో. చట్నీ ప్లస్ వడపావ్ ఇసుకొచ్చు ప్లస్ సమోసా. ఓకే సావే, ఇంక సస్తలేవు. ఓకే తెచ్చింది. ఏంటబ్బా ఇది? క్రిస్టల్ వాయిడ్ మీన్ క్రిస్టల్ అంటే అవును, ఇది కొంచెం వాయిడ్ లెక్క ఉంది కదా. ఓకే లగ్ బార్, ఇది కొంచెం వాయిడ్ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది గైస్. ఎందుకో అంటే ఇప్పుడు కొన్ని బ్లాగ్స్ వస్తాయి చూడండి వాయిడ్ నుంచి అట్లా అనేసి. సో ఇక్కడ నుంచి దూకుదాం. సో మనమైతే జల్దీ అయితే సిటీకి అయితే వెళ్ళిపోవాలి. ఓకే ఇప్పుడైతే సిటీకి అయితే నేనైతే మార్క్ అయితే వేసుకున్నాను. ఇందాక నుంచి మార్క్ అయితే లేదు, సో చూసుకోలేను నేను. వాట్? అరే సమోసాలు నన్ను వదిలిపెట్టండిరా. పాపం పోరాడు ఏడుస్తుందిలే. వాని హెల్ప్ చేద్దాం పాపం అంకుల్ దగ్గర కొంచెం అట్లయినా కొంచెం గవర్నమెంట్ వస్తుంది అనేసి. అరే వీడు వచ్చాడేంట్రా రే. ఓకే వాడి నుంచి డాడ్జ్ చేయాలి నేను అంతే. సో డాడ్జ్ అయిపోయాను. సో ఓకే బ్రో, ఒక్క నిమిషం ఆగండి. ఈ బార్బిక్యూ మోన్స్టర్ ఐ వాంట్ ఈటింగ్ బై. నేను ఎట్లా తినాలిరా? అసలు బార్బిక్యూ కాదు బోబిక్యూ కాదు. ఓ తేవడా, జస్ట్ మిస్. నీకు ఎన్ని గుండెలు నా మీదకి మంటలు విసిరడానికి మళ్ళీ విసిరావా తీసుకో. ఓ ఆంటీ ఏమో అంకుల్ అనుకున్నా కదరా. చిచ్చి మన పర్వం అంతా పోయింది గాయస్. ఓకే నేను సిటీకి అయితే వచ్చేసాను. ఎస్, ఇది ఏం సిటీ అబ్బా? ఇది గ్రాషుగెల్ విలేజ్. అసలు మనిషే పిక్చర్ వింతగా ఉన్నాడంటే విలేజ్ కూడా వింతగానే ఉంది. మనిషి పేరే బర్గర్ మినిస్టర్. ఈ విలేజ్ ఏందో. సో ఇంకొంచెం ఇక్కడ నుంచి జాంప్ చేసేద్దాం. ఎస్, మంచి టెక్నిక్ చేశాడు మన బెన్నుగాడు. సో బర్గర్ మినిస్టర్ దొరికేవారే. I hope you're still up to get things back in order. Sure. Are you okay though? Oh, don't worry about me. I am the Burgermeister after all. No way! Burgermeister, I'm starving. Burgermeister. Oh, I guess that's cool too. So what's wrong? This incident. ఓకే గాయస్, మన బర్గర్ అంకుల్ ఏమని చెప్తుందంటే ఈ సిటీలో అంటే మొత్తం చెత్తగా ఉందట. దాన్ని నేను హీట్ బ్లడ్ తీసుకొని కాల్చేయాలంట. సో చూపిస్తాను ఆగండి. బుషెస్ అంటాయండి, ఇలాంటి బుషెస్. సో 5 బుషెస్ అయితే నేనైతే కాల్చేది. సో ఫస్ట్ వన్ అండ్ ఇక్కడ ఉంది. దొంగ దొరికావు. ఓకే సెకండ్ వన్ క్యూనోక్. నెక్స్ట్ ఇంకెక్కడ జంప్ చేద్దాం రా. ఓకే నెక్స్ట్ చాలా రోజులు అవుతుంది బెంటన్ పవర్ ట్రిప్. ఓకే గాయస్, ఇక లాస్ట్ వన్ ఒకటే ఉంది. సో దాన్ని కూడా మనం అయితే కాల్ చేద్దాం అనమాట. సో అలా చేసేస్తే మనకైతే ఇనామ్ ఏమి ఉండదు, వాడికి హెల్ప్ అవుతుంది. సో దానికోసమే నన్ను అయితే ఇక్కడికి పంపించారనమాట. అది అక్కడ ఉన్న నయమే కదా. సో మన బెన్నుగాడు మంచి మనిషితో ఇట్లా చేస్తుండే అనుకోండి. సో వదిలేద్దాం ఇక, బెన్నుగాడు మంచి మనిషే. సో ఇక్కడ అన్ని చేసేసుకున్నాం. ఎస్, అరే అయిపోయింది రే బర్గర్ మినిస్టర్ అంటే అంకుల్ అయిపోయింది అంకుల్. ఇదిగోని చూసారా మీరు? చూసారా? చూడండి ఎంత స్లిమ్గా ఉన్నాను. మొత్తం ఎక్సర్సైజ్ చేశాను. చూడు మంటలు వస్తున్నాయి నా నోట్లోకి వెళ్ళి. ఏంట్రా పుట్టను అయిపోయి అప్పుడే. ఓకే Excellent. Thanks, Ben. We've been having some issues with the power in town. That's something I can fix in no time. I'm pretty good with electricity for a change. Oh, how kind of you. If you follow the power lines out of town, you should find the transformers. ఓకే గాయస్, మనోడు ఇంకో మిషన్ అయితే ఇచ్చాడు. సో ఆ మిషన్ కూడా మనమైతే చేసేద్దాం. సో ఈ మిషన్లో ఏమని ఉందంటే,
సో చాలా దూరంలో ఈ సిటీకి వచ్చే ఎలక్ట్రిక్ పవర్ కట్ అయితే సో మాన్స్టర్స్ అయితే దాన్ని ఏమో చేసిరట. సో అందుకని ఏందమ్మా షాప్ కీపర్. ఓహో ఓకే ఓకే. ఆహా ఈ మహాతలికి బిజినెస్ చేయడానికి హెల్ప్ అయితే చేయాలంట. నా దగ్గర ఉన్న కాయిన్స్ మొత్తం నువ్వే తీసుకోగా. సరే ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. హెల్త్, పవర్, ఎనర్జీ, లక్ అంట. ఓకే పవర్ ఎనర్జీ ఒకటే కదా చూడండి నేను. సో నెక్స్ట్ వాట్ ఎవర్ యువర్ బయింగ్ ఐఎమ్ సెల్లింగ్. ఓకే ఓకే. ఓహో మన దగ్గర 313 కాయిన్స్ ఉన్నాయి గాయస్. 75 కాయిన్స్. హెల్త్ బార్ తీసుకుందాం ఒకటి. సో అండ్ నెక్స్ట్ లక్ బార్ అల్ట్రా ఎక్స్ట్రా లార్జ్ లక్ బార్ తీసుకుందాం. నాట్ ఎనఫ్ మనీ. అయిపోయినాయి మనీ, డబ్బులు మొత్తం అయిపోయినాయి. ఏంటబ్బా 10,000కి ఎవరైనా అమ్ముతారా హెల్త్ బార్ అయినా వాడితో ఏం పని వస్తుంది గాయస్ మనకి. ఈజీగా చంపేయచ్చు అనుకోండి. ఓకే గాయస్ ఎట్టకెళ్ళకి విలేజ్ అవుట్స్కట్స్కి అయితే వచ్చాను. సో ఇక్కడైతే వాడికి ఏమైందో వాడికైతే తెలిసి అడిగి సో మనమైతే మిషన్ అయితే చేయాలి. సో మిషన్ కూడా కంప్లీట్ చేసేద్దాం. అండ్ మీరు కనుక కొత్తగా మన వీడియోలు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో దీన్ని పాస్ట్ ఎపిసోడ్ కూడా నేను పైన ఇక్కడ ఐకాన్స్ చూపిస్తాను. ఇక్కడ పైన వస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్కి. సో దాన్ని తీసుకొని మీరైతే వేసుకోండి ఐకాన్స్ ఏదైనా. ఓకే there is a small camp at the big waterfall. I'm sure you find them there. ఓకే ఎవరికో తెలుసా అంట అక్కడ ఏం జరిగిందో. అక్కడ ఒక క్యాంప్ ఉందంట. సో క్యాంప్ దగ్గర మనకైతే వెళ్ళి అడుగుమంటున్నారు. సో ఓకే మన స్కూటర్ అయితే ఓపెన్ చేసేద్దాం ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా 100 మీటర్స్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. 100 మీటర్స్ కదా. ఓకే ఓకే చాలా పెద్దగానే ఉంది. ఓకే గాయస్ నాకైతే దొరికాడు వీడియో అనుకుంటా. ఇది క్యాంప్ ఆరా ఒకటి చిన్న బార్బిక్యూ చేసుకుంటున్నాను అంతే. అన్నా నీకు బార్బిక్యూ కావాలంటే నా దగ్గర ఉన్నాయి అన్ని మాస్టర్స్ వస్తున్నాయి దాంతో చేసుకో. ఓకే మాన్స్టర్స్ అయితే పైన ఏమో 4 ఈ మాన్స్టర్స్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు. సో ఈ ట్రాన్స్ఫార్మర్స్ తీసుకొని మనమైతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి వాడికి. సో దాంతో వాడైతే ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం మనం మొత్తం. ఓకే ఒక ట్రాన్స్ఫార్మర్ దొరికింది. సమోసా కింద కూడా నిన్ను వండుకొని చూస్తున్నాడు. వెళ్ళి వాడి దగ్గరికి. బార్బిక్యూ ఎటువంటి సమోసా సమోసా. ఓకే ఓకే ఎక్కడ ఉన్నాయి అన్ని సమోసాలు ఉన్నాయి. అంకుల్ పాప పట్టే నడుతున్నాడు. చిన్న చెప్పేసానే కింద నాకు సమోసా నాకు బార్బిక్యూ కావాలిరా. మీ సమోసాలు చాలు మాకు. ఎన్ని గంటల సమోసాలు రా రే. కొట్రా హీట్ బ్లాస్టా మజాకానా. హీట్ బ్లాస్ట్ ముందల్లా మజాకాలు మన హీట్ బ్లాస్ట్. ఓకే ఇంకొంచెం పైనకైతే వెళ్దాం. ఏంట్రా ఇక్కడ మధ్యలో ఇది ఉంది క్యూ. హీట్ బ్లాస్ట్ అంతగానే వద్దు క్యూ నొక్కు. సో ఇక్కడ నుంచి మంటలు ఏంది. ఓకే ఓకే ఏంద్రా మళ్ళీ కిందకి నెట్టేస్తుండ్రు. ఓకే కిందకి నెట్టేస్తుండ్రు. ఆ కాయిన్స్ ఉన్నాయి. కాయిన్స్ అవసరమే మనకి. అప్పుడే 115 అయిపోయినాయి. 115 వచ్చాయి. అండ్ ఇంకొంచెం పైనకైతే వెళ్ళిపోవాలిరా. ఇంకా ఎంత పైనకు ఉంది అదే. అసలు ఇది ఎండే అయితే లేదు. ఇది పెద్ద వాటర్ రేంజ్ లెక్క ఉంది. ఓకే సెకండ్ ట్రాన్స్ఫార్మర్ దొరికింది. వీడు వచ్చినాయంట్రా. బార్బిక్యూ వెల్కమ్ బ్యాక్. ఆగి బార్బిక్యూ. బొగ్గుముద్దు పెట్టుకున్నావు. ఆగే బార్బిక్యూ ఎందుకంటే చేస్తున్నావు. ఇరా నువ్వు కొట్టరా అదే ఈ ప్లస్ అది ఇద్దరు కలిసి ఆడుకుంటున్నాతో మళ్ళీ వచ్చారు. షార్ట్ ఎక్కడ ఏంద్రా ఏంది ఒక్కసారి గుర్తు. ఓకే గాయస్ ఇప్పుడైతే నేనైతే థర్డ్ లాస్ట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చానే. ఏంట్రా వీడు ఇంత పండుగ. ఏంట్రా వీడు ఇంత పెద్దగుండు. జియాన్ కన్నా పెద్దగుండు. ఏంట్రా వీడు. ఎవడ్రా వీడు. అన్నా ఎందుకే అన్న నా దగ్గర వస్తున్నావు అన్నా నీకు దండం పెడతా. అరే చెల్లి సావే చెల్లి అన్న అంటేనా అన్న కొట్టడానికి కూడా వస్తలేదు వీడికి. ముందు ఐరన్ బాడీ వేసుకుని గాయస్ వీడు. అయితే వాడు వెనకాల కొట్టాను అనమాట. వాడు వెనకాల ఇప్పుడు అట్లుంటా అనుకుంటా. ఆగండి రే నేను తిరిగే లోపల ఎందుకు తిరిగిపోతున్నారు. అరే అంత ఫాస్ట్గా అనుకున్నారా నువ్వు. అరే ఓకే తొందరగా
తొందరగా జల్దీ 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 అయ్యి అట్లుంటుంది అంతోనే. అమ్మ సచ్చినారు. అరే ట్రాన్స్ఫార్మర్ తీసుకొని కిందకైతే వెళ్ళిపోదాం మనం. జల్దీ తీసుకోరా ట్రాన్స్ఫార్మరు. ఓకే ఇప్పుడు మళ్ళీ కిందకి 235 వెళ్దాం. ఇంకేం చేయగలం. ఇప్పుడు మొత్తం కిందకైతే వెళ్ళిపోవాలి. అదే ఇక్కడ నుంచి బెన్ను లెక్క మారిపోయి స్కూటర్ తీసుకొని ఇక్కడ నుంచి జంప్ చేశారా? రే జంప్ చేయమన్నారు. అరే ఓకే ఓహో దొరికేసింది అప్పుడే ట్రాన్స్ఫార్మర్. జంప్. ఇక్కడ నుంచి మనం అయితే వీడి దగ్గరికి వెళ్ళి ఇచ్చాలి. తీసుకో తీసుకో. నాకు ట్యాంక్స్ కూడా చెప్పర్రా మీరు. ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ చెప్పా ట్యాంక్స్ చెప్పారా? చిచ్చి ఏం మంచిగా నువ్వు. నేను వీళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండాల్సింది గైస్. అయినా మన గ్రాండ్ పా చెప్పాడు కాబట్టి గ్రాండ్ పా మాట వినాలి. సో మన ఆమ్లెట్ ఒకసారి నా ఆమ్లెట్కి అన్నీ రా హెక్స్గా నేసేసి ఇక నేను స్వచ్ఛంగా వెళ్ళిపోతాను. అంటే వ్యాన్ తీసుకొని వెళ్తూ ఇక నా చెప్పరా బండోడా ఇంకేం చేయాలా? థ్యాంక్ యూ బెన్. నౌ ఐ కెన్ రీడ్. దానికోసం మరి ఎంతసేపు చేసి నేను కష్టపడ్డది. ఇంకో వేరే ప్రాబ్లం చెప్తున్నారు. ఓకే గాయ్స్ తొందరలోనూ ఒక ఫెస్టివల్ అయితే రాబోతుంది. సో అది లంబర్ జాక్స్ అయితే చేస్తారు. సో ఇంకా వాళ్ళకైతే బియర్డ్స్ లేవంట. సో దానికోసం అనేసి నేను సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంట. సో ఓకే మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ అయితే మనం అయితే కలుద్దాం. సో ఓకే మరి బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.